ఆక్వా రైతులకు సంబంధించి సమస్యల మీద గత వారం రైతుల సంఘం నాయకులుగా ఉన్నటువంటి సుబ్బరాజు గారు, రాంబాబు గారు, అదేవిధంగా గాంధీ భగవాన్ రాజు గారు, వెంకటరాజు గారు, వీరవర రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ ప్రతినిధుల బృందం గత వారం ఢిల్లీ రావడం జరిగింది. వారి యొక్క సమస్యల మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, నేను, ఇతర ఎంపీలు చాలా మంది పీయూష్ గోయల్ గారితో, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడటం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో దాదాపు గంటన్నర సేపు పీయూష్ గోయల్ గారితో సమావేశం అవడం, నేను రామ్మోహన్ నాయుడు గారు కలిపి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారితో కలిసి సమస్యను వివరించడం, ఏదైతే ముఖ్యంగా మేత ధరలు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని రైతుకి ముందుగా లాభం జరగాలంటే, ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఏ విధంగా సోయాబీన్ ధర తగ్గించగలమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు, నిర్మలా సీతారామన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ కూడా వారికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం మీద కేంద్రంలో కొంచెం సీరియస్గా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా చెప్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాయనేటువంటి విషయం తప్పనిసరిగా ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, నేను, రామ్మోహన్ నాయుడు గారు పీయూష్ గోయల్ గారితో సమావేశమైనప్పుడు ఆ మేరకు హామీ ఇవ్వడం జరిగింది.